రోడ్స్ మీద $125 బిలియన్ ఇన్వెస్ట్మెంట్, హై స్పీడ్ రోడ్స్, వరల్డ్ క్లాస్ క్వాలిటీ, తలెత్తడానికి సిద్ధంగా ఉన్న 17,000 కిలోమీటర్ హైవే. నమస్తే ఫ్రెండ్స్. రోడ్స్, రైల్వేస్, ఎయిర్పోర్ట్స్ ఇలా మూలభూత సౌకర్యాలన పెద్ద ప్రమాణంలో ఇన్వెస్ట్ చేస్తున్న భారతదేశం ఇంకొకటి పెద్ద డిసిషన్ తీసుకునే రెడీ అయింది. అన్ని ప్రాజెక్ట్కి ఫాదర్ అనేలాగా బృహత్ రోడ్ నిర్మాణానికి ప్లాన్ చేసింది. సుమారు $125 బిలియన్ అంత డబ్బుల్ని, అంటే సుమారు 11 లక్షల కోట్లంత డబ్బుల్ని హైవేకి ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అయింది. ఫ్రెండ్స్, ఇక్కడ 11 లక్షల కోట్లు అంటే ఎంత అనుకుంటారు? ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ హోల్ బడ్జెట్ సుమారు 2,85,000 కోట్లు ఉంది. మీకు కావాల్స్తే 3 లక్షల కోట్లు అనుకోండి. కానీ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తుండేది ఎంత అనుకుంటారు? సుమారు 11 లక్షల కోట్లు. అంటే మన ఆంధ్రప్రదేశ్ 3.5 ఏడాది బడ్జెట్ అంతా డబ్బుల్ని మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఇన్వెస్ట్ చేయాలని రోడ్ మీద ప్లాన్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ హైవే ఎక్స్ప్రెస్ వే లాగా, అంటే గంటకి 120 కిలోమీటర్ స్పీడ్లో పోయేలా రోడ్స్ ని డిజైన్ మళ్ళా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు. అది కాకుండా టోల్ కలెక్షన్ కి కొత్త సిస్టమ్ తెస్తూ ఉంటారు. అట్లయితే మోదీ సర్కారం తెస్తున్న కొత్త ప్లాన్ ఏమి? ఈ హైవేలోన ఏమేమి ఫెసిలిటీ ఇస్తూ ఉంటారు? దేశం అభివృద్ధి పథంలో నడిచేదానికి ఈ డిసిషన్ ఎలా మైలుగల్ అవుతుంది? ఉద్యోగం సృష్టించడానికి, వ్యాపారం అభివృద్ధి చేయడానికి, భారతదేశం ఆర్థికతని డెవలప్మెంట్ చేయడానికి ఈ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఇంపార్టెంట్? రండి ఈ వీడియోలన డీప్గా చూస్తాం. దేశం కోసం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు షా. కేంద్ర సర్కారం నుండి బృహత్ హైవే ప్లాన్, వరల్డ్ క్లాస్ ఫెసిలిటీలోన హైవే రోడ్స్. ఫ్రెండ్స్, కేంద్ర సర్కారంలో ఉండే ఉన్నతమైన అధికారులు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. అదే కాకుండా ఎకనామిక్ టైమ్స్ మళ్ళా బ్లూంబర్గ్ కూడాను రిపోర్ట్ చేసింది. దేశంలో సంపర్క మార్గాల్ని ఇంప్రూవ్ చేసే మార్గంలోన, దేశంలో మూలభూత సౌకర్యాల్ని ఇంప్రూవ్ చేసే దిశలోన ఈ ప్లాన్ ని చేసినారు. మన దేశంలోన 146,000 కిలోమీటర్ మాత్రమే హైవే ఉంది. అవుట్లోన 4,500 కిలోమీటర్ మాత్రమే ఎక్స్ప్రెస్ వే ఉంది. ఇది మన భారత్ లాంటి ఇంత పెద్ద దేశానికి, ఇంత పెద్ద మార్కెట్కి చాలా వెళ్ళదు. చీనా చూస్తే 1,80,000 కిలోమీటర్ ఎక్స్ప్రెస్ వేనే పొందింది. ఇంకా అమెరికా 85,000 కిలోమీటర్ ఎక్స్ప్రెస్ వేని పొందింది. ఇక్కడ మన భారతానికి వస్తే 6,000 నుండి 7,000 కిలోమీటర్ మాత్రమే ఎక్స్ప్రెస్ వే ఉంది. ఇంత కమ్మి ఉండేదాన్నింటినే భారతము మన హైవేనే ఎక్స్ప్రెస్ రోడ్లా చేయాలి అని ప్లాన్ చేసింది. ఈ ప్లాన్లోన సుమారు 17,000 కిలోమీటర్ హైవేనే ఎక్స్ప్రెస్ వేలా వేయాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. దీనికి సుమారు 11 లక్షల కోట్లని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. దీన్ని దేశంలోనే అతిపెద్ద మూల సౌకర్య ప్లాన్ అని తజ్ఞులు బణిస్తూ ఉంటారు. అది కాకుండా ఈ కొత్త హైవేలన సుమారు ఫీచర్స్ ఉంటాయి. అవుట్లన కూడాను స్పీడ్కి చాలా ఇంపార్టెంట్ ఇస్తూ ఉంటారు. ఎలాంటే అట్ కరెంట్ సిచ్యువేషన్ మనిషికి టైమ్ ఈజ్ మనీ అయింది. కానీ ఇప్పుడు చేస్తుండే హైవే కూడాను 100 నుండి 125 కిలోమీటర్ స్పీడ్లోన పోయే కేపబిలిటీలా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు. ఇది సాంప్రదాయిక హైవేల కింద కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అదే కాకుండా యూట్లన క్వాలిటీకి ఎక్కువగా ఫోకస్ చేసి ఫాస్ట్గా మళ్ళీ సేఫ్గా దీర్ఘకాలంగా వచ్చేలా సామర్థ్యం ఉండేలా రోడ్స్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అదే కాకుండా ఇంపోర్ట్కి ఎక్స్పోర్ట్కి ఈజీ అయ్యేలా, మళ్ళీ విలేజెస్ నుండి హైవేకి సిటీలకి డైరెక్ట్ కనెక్ట్ అయ్యేలా ఈ హైవేల్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అది కాకుండా ఇప్పుడు చెప్తుండే ప్లాన్ని ఆల్మోస్ట్ 40% ఫినిష్ చేసి ఇంకుండే 60%ని 2030 లోపల ఫినిష్ చేయాలని టార్గెట్ కూడా పెట్టుకో ఉంటారు. డబ్బులు ఎవరు ఇస్తారో? సామాన్యంగా ఈ డౌట్ మీకు వస్తుంది. ఎలాంటే ఇంత షార్ట్ టైంలోన ఇంత పెద్ద అమౌంట్ని ఎవరు ఇస్తారు అని. ఎలాంటే ఒక దిక్క మన సైన్యాన్ని ఆధునికత్వంగా చేయాలి, ఇంకొక దిక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇవ్వాలి, ఇంకొక దిక్క మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిండే బిట్టి భాగ్యాలు కూడాను డబ్బులు ఇవ్వాలి. ఇలాంటి ఉండే టైట్ బడ్జెట్లోనే ఇంతో డబ్బుల్ని తీసుకొని పోయి రోడ్ కేసక్ అవుతుందా? ఇంటి డబ్బులు యాడింటి వస్తాయి అంటే మీకు డౌట్స్ రావచ్చు. దీనికోసరంగా కేంద్ర సర్కారము కొత్త ప్లాన్ చేసింది. అదేమంటే ఈ సెక్టర్స్కి ప్రైవేట్ కంపెనీస్ని ఆకర్షించడానికి ప్లాన్ చేస్తూ ఉంది. ఇది ఎలాగా అంటే హైబ్రిడ్ మాదిరిలోన. ఇది మొదలు కూడా ఉండే, కానీ ఇప్పుడు దీన్ని ఇంకొంచెం ఎఫెక్టివ్గా యూజ్ చేసుకొని డెవలప్మెంట్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు. జనరల్గా ఈ హైబ్రిడ్లోన 2 ఆప్షన్స్లు ఉంటుంది. ఒకటి BOT మోడల్, ఇంకా రెండేది HAM మోడల్. BOT అంటే బిల్డ్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్. అంటే బిల్డ్ చేయడానికి డబ్బులు వేయండి, ఆపరేట్ అంటే మీరు ఎంత డబ్బులు వేసినారో దాన్ని టోల్ ముఖాంతరంగా కలెక్షన్ చేసుకోండి, మీకు ఒక 10-15 ఇయర్స్ అయినప్పుడు మళ్ళీ ట్రాన్స్ఫర్ అంటే మళ్ళీ మన గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేయండి అని. ఇది సేమ్ మన టోల్ కట్లనే ఆపరేట్ అవుతుంది. నార్మల్గా టోల్ వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళది ఒక కంపెనీ ఉంటుంది,
గవర్నమెంట్ టెండర్ వేస్తారో ఆ టెండర్లోనే గవర్నమెంట్ పర్చేస్ చేస్తారో రోడ్ వేస్తారో వాళ్ళకి ఎంత కన్స్ట్రక్షన్ కాస్ట్ అయింది అదంతా లెక్కేసుకొని దానికి ఇంట్రెస్ట్ వేసుకొని ఇన్నేళ్ళు అంతా లీజ్ చేసుకొని అని ఇంకా డబ్బులు అంతా కలెక్ట్ అయినప్పుడు వాపసు గవర్నమెంట్కే ఇస్తారు. ఇక్కడ 15% కింద ఎక్కువ జనాలు పారాడేది అంటే ఇన్కమ్ ఎక్కువగా వచ్చే రోడ్స్ని బీఓటీకి ఇచ్చేసి ప్రైవేట్ సెక్టర్స్కి ఇచ్చేసి వాళ్ళ దగ్గర కన్స్ట్రక్షన్ చేపించి మళ్ళా గవర్నమెంట్ వాపస్ తీసుకుంటుంది. ఇంకా 15% కింద ఇన్కమ్ కమ్మి వచ్చే ప్లేసెస్లోన HAM మోడల్ని యూజ్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ 17,000 కిలోమీటర్ హైవే ప్రాజెక్టులన మెజారిటీ ఇదే ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఈ ప్రైవేట్ సెక్టర్స్ ఇన్వెస్ట్ చేసిన డబ్బులకి రెగ్యులర్గా ఇంత ఫిక్స్డ్ అమౌంట్ అని గవర్నమెంట్ ఇస్తూ ఉంటుంది, దానికి ఇంట్రెస్ట్ కూడాను ఇస్తూ ఉంటుంది. ఇంకా ఇలాంటి రోడ్లన యాదే తరము టోల్ ఉండలేదు, రెవెన్యూ కలెక్షన్ ఉండలేదు. వీటిలన జనాలు ఫ్రీగా పారాడచ్చు. దీనికోసరంగా ఈ గవర్నమెంట్ స్కీమ్ తెస్తూ ఉంది. డబ్బులు ఇన్వెస్ట్ చేసేది ఎవరు? ఇక్కడ యా ప్రైవేట్ కంపెనీ ఇన్వెస్ట్ చేస్తుంది అని ఇంకా క్లియర్గా మాహితి వచ్చలేదు. బుక్ ఫీడ్ అసెస్మెంట్ మేనేజ్మెంట్, అమెరికాలో ఉండే ప్లాస్టోన్ IMK, ఆస్ట్రేలియాలో ఉండే మెక్వరీ గ్రూప్ లిమిటెడ్, అట్లే కెనడాలో ఉండే పెన్షన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు కూడాను డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అవుతుండేవి అని రిపోర్ట్స్ చెప్తా ఉండేవి. ఇంకా ఇండియాకి వస్తే మన ఇండియాలో ఉండే అదానీ గ్రూప్ సుమారు $18.4 బిలియన్ అంత డబ్బుల్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్ చేస్తామని చెప్పినారు. ఇక్కడ మనం చూస్తే మన భారతంలోన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెద్ద ప్రమాణంలోన గ్రోత్ కనపడతా ఉంది. ఇంకా డెలాయిట్ ఇండియా అందాజ్ ప్రకారంగా నెక్స్ట్ 3 years లోన మన భారతదేశము సుమారు 100 బిలియన్ అంత డబ్బుల్ని ఇన్వెస్ట్ చేయాలని ప్లాన్ చేస్తా ఉంది అని రిపోర్ట్స్ వచ్చినవి. భారతము ఈ ఏడాది సుమారు 3 లక్షల కోట్లంత డబ్బుల్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్ చేస్తా ఉంది. దీన్ని ఇయర్ గ్రోత్ లెక్కన చూస్తే సుమారు 21% ఎవ్రీ ఇయర్ డెవలప్మెంట్ అవుతా ఉంది. దీనివల్ల పెద్ద ప్రమాణంలోన భారతదేశానికి ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అని నిరీక్షణగా ఉంది. అభివృద్ధిలోన పెద్ద మైలుగల్లు. ఇంకా మనము అనుకోని టైంలోనే రస్తలు నిర్మాణం అవుతే ఇది దేశం డెవలప్మెంట్కి పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుంది. దీన్నింటి సుమారు క్షేత్రాలకి బూస్ట్ ఇస్తుంది. ఇంకా వేల కొద్ది జనాలకి రోడ్ నిర్మాణం చేసేటప్పుడు పని దొరుకుతుంది. ఈ రోడ్స్ వల్ల ప్రాపర్ కనెక్టివిటీ దొరికితే సుమారు కంపెనీస్ డెవలప్మెంట్ అవుతాయి. దానివల్ల అక్కపక్కలో ఉండే మార్కెట్లు కూడా డెవలప్మెంట్ అవుతాయి. అక్కడ చూసిన ఉద్యోగ అవకాశాలు డెవలప్మెంట్ అవుతాయి. ఫ్రెండ్స్, రోడ్స్ని డెవలప్మెంట్ ఇంజిన్స్ అంటారు. ఇక్కడ మనం చైనా చూస్తే, అమెరికా చూస్తే ఇంత డెవలప్మెంట్ అవడానికి ముఖ్య ఉద్దేశము వాళ్ళతో ఉండే రోడ్స్ మళ్ళీ కనెక్టివిటీ. ఎస్పెషల్లీ చైనా డెవలప్మెంట్కి ముఖ్య కారణము రోడ్సే. అందుకోసరంగా మన భారతదేశము రోడ్స్ మీద ఇంత డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తూ ఉంది. ఇది ఫ్రెండ్స్, మన భారతదేశం డెవలప్మెంట్ అవడానికోసరంగా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు మళ్ళా నితిన్ గడ్కరీ ఇద్దరు చేస్తుండే ప్రాజెక్ట్ ప్లాన్. ఫ్రెండ్స్, ఇక్కడ మన దేశము నవభారతంలా తయారవుతుంది. అందుకోసరంగా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు సవాశక్తిలా ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ దేశం డెవలప్మెంట్ అవ్వాలి అంటే ఒక్కరింటినే అవదు, మనం కూడా అవుట్లన్నా భాగవహించాలి. మనము దీనికోసరంగా పెద్దగా ఏమీ చేయక్కర్లేదు. జస్ట్ నరేంద్ర మోదీ చెప్పినట్ల స్వచ్ఛ భారత్ అనే మిషన్ని ఇంకొంచెం అభివృద్ధి చేస్తాము. ఎలా అంటే మన భారతాన్ని చూసి వేరే దేశాల్లో గలీజ్ దేశం అని చెప్తా ఉంటారు. ఎలా అంటే మనము చెత్తని యాడంటే అదే ఇసురుతాము, కొంచెం డిసిప్లిన్ లేదు, సివిక్ సెన్స్ లేదు. అందుకోసరంగా మనము యాదే కారణానికి చెత్తని యాడంటే అదే వేసేదొద్దు. సో కొంచెం కష్టమైనా పర్వాలేదు, జోబులో పెట్టుకొని పోయి డస్ట్బిన్ యాడుందో వాటి పుడుకొని పోయి వేస్తాము. ఇది మీకు చిన్నదే అనిపించచ్చు, కానీ అందరూ చేస్తే ఇది మన దేశం మనం చేసే పెద్ద సేవే అవుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది అనుకుంటున్నా. మీరు లైక్ మళ్ళా షేర్ చేయడం ముఖాంతరంగా ఈ వీడియో ఇలా ఉండే ఇన్ఫర్మేషన్ ఇంకొన్ని మందికి రీచ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ప్రతిరోజు వస్తూ ఉంటుంది. ఫైనల్గా నా పేరు శ్యామ్, దేశం కోసం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నన్ను ప్రేరేపించిన CBR ప్రసాద్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.